ఇవాళ బచ్చలకూర బజ్జీలు. మనం ఎన్నో బజ్జీలు చూస్తాం, ఆలు బజ్జీలు చూస్తాం, మిర్చి బజ్జీ చూస్తాం, అరటికాయ బజ్జీ చూస్తాం, రకరకాల పాలకూర బజ్జీలు చూస్తాం, ఎన్నో బజ్జీలు చూస్తాం. కానీ నేను ఇవాళ మా ఇంట్లో బచ్చల కూర ఉంటుంది కదా, మా ఇంట్లో బచ్చల కూరతో నేను బజ్జీలు వేస్తున్నాను. మా ఇంట్లో బచ్చల కూర ఉందండి, సో దాంతో నేను వేస్తున్నాను. చాలా చాలా బాగుంటాయండి. ఇలాగే తమలపాకులతో కూడా వేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ మీకు తెలుసు కదా, చక్కగా బ్యాటర్ మనం బ్యాటర్ ఎలా రెడీ చేసుకోవాలో మనకి తెలుసు కదండి. మనం బజ్జీలకి రెడీ చేసుకున్నట్టే చేసేసుకోవాలి. అలా ఆకున ఇలా ముంచేసి మనం వేసేసుకోవాలి. ఇలా పాలకూరతో కూడా వేసుకుంటారు, తోటకూరతో వేసుకుంటారు. మ్యాక్సిమం తోటకూరతో పకోడీలు వేసుకుంటారు. ఇలా బజ్జీ రూపంలో రాదు, ఎందుకంటే చిన్న చిన్న ఆకులు ఉంటాయి కాబట్టి. బట్ తమలపాకుతో వేసుకుంటారు, అలాగే ఇలాగా బచ్చలాకుతో వేసుకుంటారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మా ఇంట్లో బచ్చల కూర ఉందని నేను చేసేసినాను. సో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకోవాలండి. ఒకసారి డీప్ ఫ్రై చేసేసుకుని మనం చేసేసుకుంటే హ్యాపీగా ఈవినింగ్ పూట బయటకు వెళ్ళి తినే బదులు ఇలాగా మనం వేసేసుకోవచ్చండి. సారీ అండి, నా చెయ్యి అడ్డొచ్చింది. ఇలా ఫస్ట్ అయిపోయిన ఎంత ఈజీగా వచ్చేసినాయి చూసారా, మీకు కనిపిస్తుందా? నేను తిరిగేసేసాను. ఇలాగే ఇక్కడ ఉన్నది కూడా నేను కొంచెమే చేస్తున్నానని నేను నూనె కొంచెమే వేసుకున్నాను. బట్ నో ప్రాబ్లం, ఎప్పుడైతే ఇది తీసేస్తామో అప్పుడు దీనికి ప్లేస్ వస్తుంది. అతుక్కుపోయిందని ఏం అనుకోక్కర్లేదు. ఇలా సగం సగమే ఉండాలండి, పూర్తిగా కోటెడ్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనకి తినేటప్పుడు ఆకు కూడా తెలియాలి కదా, బచ్చలాకు కూడా తెలియాలి కదా. లేదు మాకు కొంచెం కోటెడ్గా కావాలండి అన్నప్పుడు రెండోసారి మీరు ఇంకోసారి ముంచుకోండి. మాకైతే ఇలాగే కావాలి కదా, అంటే మ్యాక్సిమం ఇలాగే చేసుకుంటారు. పాలకూర పకోడీ అయినా బజ్జీ అయినా ఇలాగే చేస్తారు. కొంచెం వేగాలండి, నేను సిమ్లో పెట్టుకున్నాను కదా, నేను ఇప్పుడు హైలో పెట్టుకుంటాను. సో అయిపోయినవి తీసేయచ్చు. సో మనకి ప్లేస్ వస్తుంది. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇంకొంచెం వేగాలి అంటే ఉంచుకోవచ్చు. కొంచెం గ్రీనిష్గా కనిపిస్తుంది. అలానే మరీ డీప్ ఫ్రై చేసేసుకోకండి, అది ఆకు ఉడికితే చాలు. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. సో డూ ట్రై ఇట్ అండ్ ఎంజాయ్ అండి. ఇప్పటి వరకు అందరూ తమలపాకుతో చేసుకున్నారు, పాలకూరతో చేసుకుని ఉంటారు. కొంతమందికి తెలుసండి ఇలాగా బచ్చల కూరతో కూడా చేసుకుంటారని తెలుసు. సో నేను దీన్ని మళ్ళీ కోట్ చేస్తాను. ఇది చాలా తక్కువగా కోట్ అయింది కదా, నేను బ్యాటర్లో వేసేస్తాను దీన్ని. అయిపోయినవి మాత్రం చక్కగా తీసేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుంటుందో, చక్కగా అన్నంలో నంచుకొని తినచ్చు, సైడ్ డిష్గా తినచ్చండి. సాంబార్ కానీ, పప్పు కానీ, రసం కానీ ఇలా మనం చేసుకుంటాం కదా, అలాంటప్పుడు మనం చేసుకుని తినచ్చు. నేను ఇంకో వాయి వేసి మీకు చూపిస్తాను. ఇవి అయిపోయాయి, ఇవి ఇలా తీసేసేయడమేనండి. పక్కన మనం ఏదైనా పెట్టుకుని అందులో కొంచెం పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ వేసేసుకుంటే దీంట్లో ఏమైనా నూనె ఏమైనా ఉంటే అదంతా దానికి వెళ్ళిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు కూడా పాడుతున్నానండి, దయచేసి మీరు ఫాలో అవ్వండి. ఇలా ఇంకొక వాయి వేసి మీకు చూపించేస్తాను. నేను ఒక చేత్తో తీస్తాను కదండి, సో నేను ముందరే ఆకు వేసి పెట్టేసుకున్నాను. ఒక్క నిమిషం అండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా ఎన్ని మీరు మీ దగ్గర ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులతో మీరు చక్కగా వేసేసుకోవచ్చు. తమలపాకులతో బజ్జీ కూడా చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మ్యాక్సిమం పాలకూరతో చేసుకుంటారు, కానీ బచ్చల కూరతో కూడా ఒకసారి మీ ఇంట్లో ఒకవేళ బచ్చల కూర ఉంటే మాత్రం డూ ట్రై ఇట్ అండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను హైలో పెట్టుకున్నాను, ఇంతకటి దాకా సిమ్లో ఉంది. ఇలా ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చండి. మీకు చూపించాలి అని నేను చూపిస్తున్నాను. ఇంకో వాయి వేసి చాలా చాలా బాగుంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్గా మిర్చి బజ్జీ, సమోసా అలాంటివి కాకుండా మనం హెల్తీగా ఇలా ఆకుకూర కూడా మనకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇందులో బచ్చల కూరలో చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, అలాగే విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. సో ఆకుకూరలు ఎప్పుడు మనం తింటూ ఉండాలి. జుట్టు పెరుగుతుంది, వెయిట్ లాస్కి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, వెయిట్ లాస్కి కూడా చాలా పనిచేస్తాయండి. సో మనం ఇలా వేయించుకోవాలి. ఇంకొంచెం టైం పడుతుందండి. ఒక్కసారి వేగిపోయాయా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. తొందర పడకూడదు, బట్ మనం పలచగానే వేసుకుంటున్నాం కాబట్టి తొందరగా. ఇది క్లైమేట్ వెదర్ చాలా చల్లగా ఉంది కదా, ఆఖరికి బజ్జీలు కూడా లేట్గా వేగుతున్నాయి. డూ ట్రై ఇట్ అండి, ఎంజాయ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. బాగా వచ్చాయని, ట్రై చేసామని పెట్టండి. నేను మీకోసమే చూపిస్తున్నాను.
మ్యాక్సిమం అందరూ పాలకూర వాటిలతోనే చేసుకుంటారు కదా, కానీ తమలపాకుతో కూడా చేసుకోవచ్చు, బచ్చలాకుతో కూడా చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. కానీ కొంతమందికి అది కూడా తెలుసు, బచ్చలాకుతో చేస్తారని, తమలపాకుతో చేస్తారని తెలుసు. సో నేను జస్ట్ తెలియని వాళ్ళకే చెప్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చూసారా అండి ఎంత బాగా వేగిపోయాయి, రెడిష్ కలర్లో వచ్చాయి, ఎంతో మంచి కలర్లో వచ్చాయి. ఇదే టైంలో మనం ఇలా ఒక్కసారి ఉల్టా పుల్టా చేయాలి, అంటే కింద నుంచి పైకి, పైనుంచి అంటే తిప్పుతూ ఉండాలి. సో అన్ని బజ్జీలు ఈక్వల్గా వేగాలి కదా, అంటే ఇటువైపు వేగాలి అటువైపు వేగాలని నేను చెప్తున్నాను. అలాగే ఆకు కూడా, లోపల ఉన్న ఆకు కూడా ఉడకాలి కదా, అందుకు నేను హైలోనే పెట్టుకున్నానండి, సిమ్లో పెట్టుకోలేదు. హైలోనే పెట్టుకున్నాను. దగ్గర ఉండాలి, ఎటు వచ్చి అది పెట్టేసి మనం ఇంకొక పని చేసుకున్నామంటే ఇది అయిపోతుంది. సో ఇలా కాసేపు ఇలా వదిలేస్తే అవే అంటుకుపోతే, దేనికైనా మీకు కోట్ అవ్వలేదు అంటే డబల్ టైం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అయిపోయిన మట్టుకు మీరు తీసేసుకోండి. ఒకవేళ కోట్ అవ్వలేదంటే మీరు డబల్ టైం చేసుకోవచ్చు. సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను తప్పకుండా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ అండ్ ఎంజాయ్ అండి. నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో మీరు కూడా మంచి మంచి ఐటమ్స్ తినాలని కోరుకుంటున్నాను. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో పెట్టి చూసారా అసలు ఎంత బాగున్నాయో చూసారా, ఇవేమీ మాడలేదు, కరెక్ట్గా కలర్లో ఉన్నాయి. ఇవి వేసేసుకోవాలండి. సో డూ ట్రై ఇట్ అండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయండి ప్లీజ్ ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.